సార్ మ్యూజిక్ గురించి మాట్లాడితే అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఇస్ ఎక్సెప్షనల్లీ ఫినామినల్ అండ్ జనాలు యాక్సెప్ట్ చేసేసారు. ఇట్లా సాంగ్ రిలీజ్ అవ్వడం అందరూ ఇంకా అది లూప్లో పెట్టుకొని మరీ వినడం జరిగింది. ఫస్ట్ టైం ఓకే అయిపోయిందా సార్? ఏ ట్యూన్ అయినా సరే దానికి ఏమన్నా కథ ఉందా, ఒక మెమరీ ఏమన్నా అటాచ్ అయ్యి ఉందా? బీజిఎం దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి చెప్పగానే ఓకే అయిపోయిందా? చుట్టమల్లి వాజ్ లైక్ దాట్. సో సడన్గా ఒకరోజు రమ్మన్నాడు స్టూడియోకి. అయితే నాకు వినిపించడం కాదు, హీ ప్లేడ్ ఇట్ లైవ్. ఓకే. తను పియానో ముందు కూర్చొని తను పాడతా సాంగ్ వినిపించాడు లైవ్లో. సార్ ఒకటి అనుకున్నాను, జస్ట్ ఒకసారి వినండి అని. నాకు అసలు అది హాంటింగ్ అనిపించింది. సో ఆయన్నే కంటిన్యూస్గా 3 సార్లు వినిపించు అని. ఇట్ వాజ్ ఇన్స్టెంట్ థింగ్, ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఫియర్ సాంగ్. ఒక ఆయుధ పూజ సాంగ్ మాత్రం నేను బాగుంది అన్నా సరే, లేదు నేను ఇంకోటి కొడతాను, దిస్ వరల్డ్ వెపన్స్, వాళ్ళ కల్చర్స్, వాళ్ళ క్లాను ఒక స్కేల్ ఎక్కువ ఉండాలి సార్, బాగుంది అనిరుద్ధ్ అన్నా సరే కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకో పాట ఇచ్చాడు. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. అది ఇవాళ రేపు రిలీజ్ అవుద్ది పాట. వండర్ఫుల్. సార్ మ్యూజిక్ గురించి మాట్లాడితే అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఇస్ ఎక్సెప్షనల్లీ ఫినామినల్ అండ్ జనాలు యాక్సెప్ట్ చేసేసారు. ఇట్లా సాంగ్ రిలీజ్ అవ్వడం అందరూ ఇంకా అది లూప్లో పెట్టుకొని మరీ వినడం జరిగింది. ఫస్ట్ టైం ఓకే అయిపోయిందా సార్? ఏ ట్యూన్ అయినా సరే దానికి ఏమన్నా కథ ఉందా, ఒక మెమరీ ఏమన్నా అటాచ్ అయ్యి ఉందా? బీజిఎం దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి చెప్పగానే ఓకే అయిపోయిందా? చుట్టమల్లి వాజ్ లైక్ దాట్. సో సడన్గా ఒకరోజు రమ్మన్నాడు స్టూడియోకి. అయితే నాకు వినిపించడం కాదు, హీ ప్లేడ్ ఇట్ లైవ్. ఓకే. తను పియానో ముందు కూర్చొని తను పాడతా సాంగ్ వినిపించాడు లైవ్లో. సార్ ఒకటి అనుకున్నాను, జస్ట్ ఒకసారి వినండి అని. నాకు అసలు అది హాంటింగ్ అనిపించింది. సో ఆయన్నే కంటిన్యూస్గా 3 సార్లు వినిపించు అని. ఇట్ వాజ్ ఇన్స్టెంట్ థింగ్, ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఫియర్ సాంగ్. ఒక ఆయుధ పూజ సాంగ్ మాత్రం నేను బాగుంది అన్నా సరే, లేదు నేను ఇంకోటి కొడతాను, దిస్ వరల్డ్ వెపన్స్, వాళ్ళ కల్చర్స్, వాళ్ళ క్లాను ఒక స్కేల్ ఎక్కువ ఉండాలి సార్, బాగుంది అనిరుద్ధ్ అన్నా సరే కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకో పాట ఇచ్చాడు. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. అది ఇవాళ రేపు రిలీజ్ అవుద్ది పాట. వండర్ఫుల్.